మాల్దీవ్స్ దేశంలో కనుక మనం చూస్తే 15 నుంచి 69 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళు దాదాపు 20% మంది పొగ తాగుతారు. దానిలో మేల్ టొబాకో యూజర్స్ 41% మంది, ఫీమేల్స్ 10% మంది ఉన్నారు దగ్గరగా. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తే కనుక ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ ప్రకారం యాక్టివ్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్, ఎవరైతే స్మోకింగ్ చేయకపోయినా స్మోకింగ్ చేసే వాళ్ళ దగ్గరలో ఉండి ఆ పొగ పీల్చుకుంటారో వాళ్ళ ఆరోగ్యం కూడా పాడొద్దనమాట. దీంతో ఈ తరం మొత్తాన్ని కాపాడదామని చెప్పి మాల్దీవ్స్ ప్రభుత్వం ఈ స్టెప్ తీసుకుంది. యాక్చువల్లీ మాల్దీవ్స్ మొదటి దేశం కాదు ఇలాంటి స్టెప్ ఆలోచించడం. న్యూజిలాండ్ ఆలోచించింది, కానీ ఈ బ్యాన్ ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. యూకే ఆలోచించింది, కానీ అది ఇంకా కన్సిడరేషన్లో ఉంది. కాబట్టి ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ మాల్దీవ్స్ లాంటి బ్యాన్ తీసుకొచ్చింది అనమాట. దీనికి బిహేవియరల్ మరియు కరెక్షనల్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఎవరైతే డైరెక్ట్గా పొగ తాగలేరో వాళ్ళు ఇప్పుడు రకరకాల మెథడ్స్, స్మగ్లింగ్ కావచ్చు, ఇలాంటివి వేరే దేశాలకు వెళ్ళి కొనుక్కొని తాగటం కావచ్చు, లేదా ఎక్కడి నుంచి అని తెచ్చుకొని దాచిపెట్టుకోవడం కావచ్చు, బ్లాక్ మార్కెటింగ్ కావచ్చు, ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక సిగరెట్ ప్యాకెట్ 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటారు అనుకోండి అఫీషియల్గా, ఇప్పుడు మాల్దీవ్స్ దొరకపోవడం వల్ల అది 1000 రూపాయలు పెట్టి కొనుక్కునే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. దాంతోపాటు మనం చూస్తే దీన్ని ఎలా ఎన్ఫోర్స్ చేస్తారు? ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్ళి కాపలా కాస్తారా? ఇది పెద్ద క్వశ్చన్. రెండోది, ఇల్లీగల్ ట్రేడ్ విపరీతంగా జరుగుద్ది. మూడోది, దీనిలో అక్రమార్కులు కూడా తయారవుతారు అనమాట. అన్నిటికన్నా మంచి కల్చర్ కూడా, చాలా మంది అబ్బాయిలు సిగరెట్ తాగడం అనేది ఒక ప్రైడ్ అనుకుంటారు. ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఆ ప్రైడ్ని మనసులో తీసేస్తారు? ఇవన్నీ కూడా పెద్ద క్వశ్చన్స్ అనమాట. ఎవరికాళ్ళు వాలంటరీగా సిగరెట్స్ మరియు టొబాకో ప్రోడక్ట్స్ని వదిలేయాలి, కానీ ఫోర్స్ చేసి ఎన్ఫోర్స్ చేస్తే ఎంతవరకు మనసులు గెలవగలం?